హలో, వెల్కమ్ టు పిన్నితో షాపింగ్. ఈరోజు నేను వేసుకున్న లాంటి బీడ్స్ చైన్ ఎక్కడ కొనుక్కోవాలో చూద్దాం. ఇది గ్రీన్ బీడ్స్ అండ్ ముత్యాలు ఉన్నాయి. ఇవి పర్ల్స్ ప్యూర్వి. ఈ గ్రీన్ బీడ్స్ మాత్రము మీడియం రేంజ్, కాస్ట్లీ కాదు. సో ఇలాంటివి ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇది బీడ్స్ విడిగా కొనుక్కొని నేను చుట్టించుకున్నాను లోకల్గా. సో మీరు కూడా మీకు కావాల్సిన కలర్ బీడ్స్ కొనుక్కొని ఆన్లైన్లో మీ దగ్గరగా ఉన్న ఎక్కడన్నా కుట్టించుకోండి. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ బీడ్స్ ఎక్కడ ఎలా కొనుక్కోవాలో చూద్దాం. నేను కొనుక్కుంది navrabeads.com అనే వెబ్సైట్లో. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ పేజ్ అంతా సొఫిస్టికేటెడ్గా ఉండదు. సెర్చ్ చేయడం కూడా చాలా కష్టం. దీంట్లో చూపిస్తాను, కానీ ట్రస్ట్ చేయొచ్చు. మనకి షిప్పింగ్ వెంటనే చేస్తారు, 1 వీక్లో వచ్చేస్తుంది మనకి. సో మనకు కావాల్సింది సెర్చ్ చేసుకున్నాం. గ్రీన్ బీడ్స్ అన్ని కేటగిరీలో చూద్దాం. ఫస్ట్ సిల్క్ కాటన్ బీడ్స్, సిల్క్ థ్రెడ్ బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ థ్రెడ్ బీడ్స్, ఇవి కాటన్ థ్రెడ్ బీడ్స్, సిల్క్ థ్రెడ్ బీడ్స్, అలాగే గ్రీన్ బ్రేస్లెట్, జుమ్కాస్ అన్నీ వచ్చాయి. గ్రీన్ కలర్ చూడండి ఈ సైట్లో. ఇక్కడ నెక్స్ట్ ఉండదు, పైన కూడా నెక్స్ట్ ఉండదు, కానీ వాళ్ళ దగ్గర మొత్తం 2050 మ్యాచ్ అయింది. మనం చేసిన సర్చ్కి ఇంత రిజల్ట్స్ వచ్చాయి, కానీ వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయరు. సో కొంచెం ఛాలెంజింగ్ ఈ సైటు, బట్ మనకు కావాల్సిందే మనం సర్చ్ చేసి కొనేసుకోవడమే. గ్రీన్ బీడ్స్ మనం కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకుందాం బీడ్స్లో. ఓకే, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. ఇది కొంచెం నా వాటికి సిమిలర్గా ఉంది, కానీ లైట్ కలర్ అండ్ రౌండ్ ఉంది. నాది ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. నా దానికి కొంచెం కట్ ఉంది. సో దీనికి కూడా కట్ ఉంది, కట్ బీడ్స్ లానే ఉంది, కాకపోతే ఇది 2 షేడెడ్ ఉంది. సో మనం సర్చ్ని కొంచెం మోడిఫై చేసి ట్రై చేద్దాం. గ్రీన్ కట్ బీడ్స్ అని బీడ్స్ కేటగిరీలో చూడండి ఇప్పుడు వచ్చేది. మీకు లో కాస్ట్లో కావాలంటే ఒక లైన్ 35 రూపీస్. ఇలాంటివి కూడా తీసుకొని మీరు మంచి ఎలా కావాలంటే అలా, ఎన్ని లైన్స్ కావాలంటే అలా కుట్టించుకోవచ్చు. సేమ్ ఆల్మోస్ట్ మళ్ళీ మనకు అవే కనిపిస్తున్నాయి. ఆల్ కేటగిరీ చూద్దాం. ఇక్కడ వచ్చింది చూడండి. ఇది నేను కొనుక్కుంది. ఇలా కట్ వచ్చి ఉంటుంది. కట్ ఉండడం వల్ల కొంచెం షైన్ వస్తుంది. సో మీకు ఏ కలర్ కావాలో ఈ మోడల్లో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి ఎంత ఎంఎం బీట్ అని. ఇది 8 mm. నాది 8 కూడా ఉండదు అనుకుంటా, కొంచెం చిన్న సైజు. డార్క్ గ్రీన్ కలర్ 550, ఒక్క లైన్ 550. అది ఇవన్నీ వచ్చేవి, ఒక్క లైన్ ఇస్తారంతే.
ఇక్కడ డిస్క్రిప్షన్ చూడండి, డీటెయిల్స్లో ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఒక స్ట్రింగ్కి ఆల్మోస్ట్ 24 to 27 బీట్స్ ఉంటాయి. సో మనకు సరిపోతుంది. కొంచెం థిన్ నెక్ ఉన్న వాళ్ళకి లేదా మీడియం నెక్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. దీంట్లో నేను వేరే బీట్స్ కూడా ఇవి పర్ల్స్ కూడా వేసా కాబట్టి వైట్ కలర్వి నాకు ఇంత లెంత్ వచ్చింది. సో మీకు ఇది నచ్చితే యాడ్ టు కార్ట్, కొనుక్కోవాలనుకుంటే యాడ్ టు కార్ట్ చేసుకోండి. మళ్ళీ కంటిన్యూ షాపింగ్. ఇంకా ఏమైనా కొనుక్కోవాలంటే చూడండి. మనం జస్ట్ ఇంకేమన్నా చూద్దాము. లేజర్ కట్ స్క్వేర్ బీట్స్ అంటే ఒకసారి చూద్దాం. ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది మొనాలిసా బీట్స్ చూద్దాం. పేస్టల్ కలర్ శారీకి మ్యాచింగ్ కావాలనుకుంటే ఇక్కడంతా ఉన్నాయి పేస్టల్ కలర్స్. మనము ఆరెంజ్ కలర్ బీట్స్ చూద్దాం, లైక్ పగడాలు టైప్ చూద్దాం. చూడండి, ఆరెంజ్ కలర్లో కూడా చక్కగా చాలా ఉన్నాయి. మనం ఆరెంజ్లో దాని బదులు డైరెక్ట్ ఆరెంజ్ కలర్లో జ్యువెలరీనే కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా జ్యువెలరీకి వెళ్తుంది. మళ్ళీ మనం కుట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ కలర్ బ్రేస్లెట్ ఇది చైన్. కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంది. పింక్, క్రీమ్, ఆరెంజ్, లైట్ బ్రౌన్ ఇలాంటి ఏ శారీ కన్నా సూట్ అవుతాయి. కానీ నాకు తెలిసి లెంత్ చాలా చిన్నగా ఉంది, నెక్ వరకే వస్తుంది. బాగా 20 inches అని రాశారు. చూడండి, చాలా బాగుంది. దీనికి మ్యాచింగ్ కావాలంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కోవచ్చు. నేను ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని లెంత్ ఏమి లేదు, జస్ట్ 2 layers అని చెప్పారు. ఓకే, ఇది కూడా యాడ్ టు కార్ట్ చేసుకుందాం. కార్ట్ చూద్దాం. మనం సెలెక్ట్ చేసుకున్న 2 items ఉన్నాయి. మనకి ఏమన్నా క్వాంటిటీ ఎక్కువ కావాలి, ఇది సింగిల్ లైన్, మనకి 2-3 లైన్స్ కావాలంటే ఇక్కడ క్వాంటిటీ చేంజ్ చేసుకోవచ్చు. 3 చేసుకుందాం, అప్డేట్ చేసుకుందాం. అప్పుడు ఇది మనకి 1650 అయింది, ఇది 390, టోటల్ 2040 అయింది. మనం కొనుక్కోవాలనుకుంటే ప్రొసీడ్ టు చెక్అవుట్ అయ్యి మన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి పే చేసేయటమే. థ్యాంక్ యూ. మీరు రీసెంట్గా ఏమైనా బీట్స్ షాపింగ్ చేశారా? ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చేస్తుంటే ఎలాంటి బీట్స్ కొనుక్కున్నారు కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.